నమస్కారం. వేదవ్యాస అకాడమీకి స్వాగతం. ఈరోజు మనం మన ఆర్థిక వ్యవస్థలోని ఓ పెద్ద చిక్కుముడిని విప్పుదాం. ఓవైపేమో గ్లోబల్గా ఆయిల్ ధరలు ఆకాశాన్నంటున్నాయి. మరోవైపు చూస్తే మన భారత రూపాయి విలువ పడిపోతోంది. అసలీ రెండింటికీ మధ్య సంబంధం ఏంటి? మరిది మన జేబుల్ని ఎలా ఖాళీ చేస్తుందో వివరంగా చూద్దాం రండి. ఇదే అసలైన ప్రశ్న. అసలు సంబంధమే లేనట్టనిపించే ఈ రెండు విషయాలకి, అంటే ఆయిల్ ధరలకి, రూపాయి విలువకి లింకేంటి? ఎక్కడో అంతర్జాతీయ మార్కెట్లో జరిగే మార్పులు మనింట్లో వంటగది బడ్జెట్ను ఎలా తలకిందులు చేస్తున్నాయో తెలుసుకుందాం. సరే, ముందుగా ఈ గొలుసుకట్టులో మొదటి లింకేంటో చూద్దాం. అసలు ఈ ముడిచమురు అంటే క్రూడ్ ఆయిల్ ధరలు ఎందుకు ఇంతలా పెరిగిపోతున్నాయి? దీని వెనుకున్న అంతర్జాతీయ కారణాలేంటో ఓ లుక్కేద్దాం. ప్రధానంగా చూస్తే రెండు విషయాలు ఆయిల్ ధరల్ని పైకి తోస్తున్నాయి. ఒకటి, కొన్ని దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు. దీనివల్ల ఆయిల్ సరఫరాకి ఏమైనా ఇబ్బంది వస్తుందేమోనొక భయం. ఇక రెండోది, ఆర్థిక వ్యవస్థలు మళ్లీ స్పీడ్ అందుకుంటున్నాయి కదా. సో ఆయిల్కి డిమాండ్ బాగా పెరిగింది, కాని దానికి తగ్గట్టుగా ఉత్పత్తి పెరగడం లేదు. ఈ సప్లై డిమాండ్ గ్యాప్ వల్లే ధరలు మండిపోతున్నాయి. మరి ఈ సమస్య మన దేశానికి ఎందుకింత సీరియస్ అంటే ఈ నంబర్ చూడండి, 80%. అవును, మన భారతదేశం తన చమురు అవసరాల్లో 80%కి పైగా వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అంటే గ్లోబల్ మార్కెట్లో ధర కాస్త పెరిగినా దాని ప్రభావం మన ఎకానమీ మీద చాలా పెద్దగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే దీనివల్ల జరిగేది ఇదే. క్రూడ్ ఆయిల్ ధర పెరిగినప్పుడు మనం అదే బ్యారెల్ ఆయిల్ కొనడానికి నిన్నటికంటే ఈరోజు ఎక్కువ అమెరికన్ డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. దీంతో మన దేశం యొక్క దిగుమతి బిల్లు అమాంతం పెరిగిపోతుంది. సరే, ఇప్పటిదాకా చూసింది కథలో ఒక భాగం మాత్రమే. ఆయిల్ ధరలు పెరగడం ఒక సమస్య అయితే, అదే టైంలో మన రూపాయి విలువ కూడా పడిపోతోంది. ఈ రెండూ ఒకేసారి జరగడం పరిస్థితిని మరింత జటిలం చేస్తోంది. అసలు రూపాయి ఎందుకు బలహీనపడుతోందో ఇప్పుడు చూద్దాం. దీన్ని ఒక సీసా ఆటలా ఊహించుకోండి. ఒకవైపు అమెరికన్ డాలరుంటే మరోవైపు మన రూపాయుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్గా డాలర్ బలపడుతోంది అంటే అది పైకి లేస్తోంది. మరి అప్పుడు ఆటోమేటిక్గా రూపాయి ఉన్న వైపు కిందికి దిగుతుంది కదా, అంటే బలహీనపడుతోంది. ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ సరిగ్గా ఇదే. అసలు రూపాయి ఎందుకిలా వీకవుతోంది అంటే దీనికి ముఖ్యంగా రెండు కారణాలున్నాయి. ఒకటి, విదేశీ పెట్టుబడిదారులు మన ఇండియన్ మార్కెట్ల నుండి వాళ్ల డబ్బును వెనక్కి తీసేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్లకి అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతోందని అక్కడ ఇన్వెస్ట్ చేయడం సేఫ్ అనిపిస్తోంది. ఇక రెండో కారణం మనం ముందే మాట్లాడుకున్నదే, ఖరీదైన ఆయిల్ కొనడానికి మనం ఎక్కువ డాలర్స్ ఖర్చు చేస్తున్నాం. ఈ రెండింటి వల్ల మన దగ్గరున్న డాలర్ నిల్వలు తగ్గిపోయి రూపాయి మీద ప్రెషర్ పెరుగుతోంది. సరే, ఇదంతా బాగానే ఉంది. ఇంతకీ గ్లోబల్ ఎకనామిక్స్ గొడవంతటి వల్ల ఒక సామాన్యుడి మీద, మనందరి ఇంటి బడ్జెట్ మీద ఎలాంటి ప్రభావం పడుతోంది? అసలు మనకు ముఖ్యమైన విషయం అదే కదా. ఇప్పుడు అది చూద్దాం. చూడండి, ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది. మొదట ముడి చమురు ధర పెరుగుతుంది. వెంటనే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయి. దానివల్ల కూరగాయలు, సరుకులు రవాణా చేసే లారీల ఛార్జీలు పెంచేస్తారు. చివరిగా భారమంతా తిరిగి మనమీద, మనం కొనే కూరగాయలు, పప్పులు, నిత్యావసర వస్తువుల మీద పడుతుంది. ఈ పరిస్థితినే మనం సింపుల్గా ద్రవ్యోల్బణం అంటాం. అంటే ఏంటి? మన చేతిలో ఉన్న డబ్బు విలువ తగ్గడం. నిన్న 100 రూపాయలతో ఎన్ని వస్తువులు కొన్నామో ఈరోజు అన్ని కొనలేకపోవటం. అదే ద్రవ్యోల్బణం. అంతేకాదండోయ్, రూపాయి బలహీనపడటం వల్ల ఇంకొన్ని ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. విదేశాలకు వెళ్లాలన్నా, పిల్లల్ని ఫారిన్లో చదివించాలన్నా ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకంటే మనం డాలర్లలో చెల్లించాల్సిన ఫీజుల కోసం ఇప్పుడు ఎక్కువ రూపాయలు పెట్టాల్సొస్తుంది. మరి ఈ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి మన ప్రభుత్వం, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ ఏమైనా చర్యలు తీసుకుంటున్నాయా? తీసుకుంటే ఏం చేస్తున్నాయో ఓసారి క్లుప్తంగా చూద్దాం. ఇక్కడ 2 రకాల వ్యూహాలు అమలు చేస్తున్నారు. షార్ట్ టర్మ్లో రూపాయి మరీ పడిపోకుండా ఆపడానికి రిజర్వ్ బ్యాంక్ తన దగ్గరున్న ఫారెక్స్ నిల్వల నుండి కొన్ని డాలర్లను మార్కెట్లోకి అమ్ముతుంది. దానివల్ల డాలర్ సప్లై పెరిగి రూపాయికి కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. ఇక లాంగ్ టర్మ్లో చూస్తే మన దేశం నుండి ఎగుమతులు అంటే ఎక్స్పోర్ట్స్ని పెంచాలి. అలా చేయడం ద్వారా మన దేశంలోకి వచ్చే డాలర్ల సంఖ్యను పెంచాలన్నదే అసలు లక్ష్యం. సో చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితాలు గ్లోబల్ ఎకానమీతో ఎంత బలంగా ముడిపడి ఉన్నాయంటే, ఎక్కడో ఒక బ్యారెల్ ఆయిల్ ధర పెరిగితే ఇక్కడ మన మార్కెట్లో కూరగాయల ధర కూడా పెరుగుతుంది. ఈ కనెక్షనే ఇక్కడ కీలకం. మరి మొత్తం విషయంపై ప్రేక్షకుల అభిప్రాయమేంటి? సమీప భవిష్యత్తులో రూపాయి మళ్లీ పుంజుకుని అందరికీ కాస్త ఊరటనిస్తుందని భావిస్తున్నారా?
మీ ఆలోచనలను కింద కమెంట్స్లో తప్పకుండా పంచుకోండి. ఈ విశ్లేషణను చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాంటి మరిన్ని లోతైన ఆసక్తికరమైన అంశాల కోసం మా వేదవ్యాస అకాడమీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. తరువాతి విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.